హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో 3:34 ఆ టైంలో ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ చేస్తానని. సో ఇప్పుడు అదే వీడియో చేయబోతున్నాను ఫ్రెండ్స్. మనం ఐపీఎల్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన న్యూస్ ఏంటంటే, ఎక్స్ట్రాగా మన ఇండియా మ్యాచెస్కి సంబంధించిన ఎక్స్ట్రా టికెట్స్ ఐసీసీ సేల్లో ఉంచింది. సో సెమీఫైనల్స్కి సంబంధించినవి లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి టికెట్స్. సో ఎంత త్వరగా సేల్ చేసుకుంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ మ్యాచ్కి సంబంధించిన టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియా మీద ఆధారపడాల్సి ఉంది. ఒకవేళ ఇండియా సెమీఫైనల్కి వెళ్తే మాత్రం ఫైనల్ మ్యాచెస్కి సంబంధించిన టికెట్స్ సెమీఫైనల్ స్టేజ్ ముగిసిన తర్వాత ఐసీసీ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఐపీఎల్ విషయానికి వస్తే, ఐపీఎల్ షెడ్యూల్ విషయానికి వస్తే, మామూలుగా ఇప్పుడు ఈసారి వైజాగ్ స్టేడియంలో 2 మ్యాచెస్ కేటాయించారు. 24th and 30 of April, మార్చ్ 24th and March 30. మార్చ్ 24th రోజు హైదరాబాద్ ఉంటే, ఢిల్లీ లక్నో ఉంటే, 30 of March హైదరాబాద్ ఢిల్లీ ఉంది. సో ఇక పూర్తి షెడ్యూల్ వివరాలకి వెళ్ళిపోదామా. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో 22nd of March ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. 23rd of March హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. అదే రోజు వచ్చేసి సిఎస్కే వర్సెస్ ముంబై. నెక్స్ట్ 24th of March వచ్చేసి ఢిల్లీ వర్సెస్ లక్నో. 25th of March గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. 26th of March రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్. 27th of March సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. 28th of March రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. 29th of March గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. 30th of March సండే, ఇక్కడ 2 మ్యాచెస్ ఉన్నాయి. ఢిల్లీ వర్సెస్ ఎస్ఆర్హెచ్, ఇది 3:30కి ఉంది. తర్వాత రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై, ఇది 7:30 మ్యాచ్. నెక్స్ట్ 1st of April ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. 2nd of April లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. నెక్స్ట్ 3rd of April గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 4th of April సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. 5th of April ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. నెక్స్ట్ వచ్చేసి 6th of April ఢిల్లీ వర్సెస్ సిఎస్కే. ఫ్రెండ్స్, ఇది 5th of April ఉంది. అదే రోజు వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్
పంజాబ్ కింగ్స్. నెక్స్ట్ 6th ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. నెక్స్ట్ 7th ఏప్రిల్ 7th ఏప్రిల్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. 8th ఏప్రిల్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 9th ఏప్రిల్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. నెక్స్ట్ 10th ఏప్రిల్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. నెక్స్ట్ 11th ఏప్రిల్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అదే రోజు వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్. నెక్స్ట్ 12th గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. 13th ఏప్రిల్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. 14th రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అదే రోజు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. నెక్స్ట్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ సిఎస్కే 15th. నెక్స్ట్ 16th ఏప్రిల్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. నెక్స్ట్ 17th ఏప్రిల్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. 18th ఏప్రిల్ ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. 19th పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ అదే రోజు. సారీ ఫ్రెండ్స్, చిన్న మిస్టేక్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ ఆ రోజు. అదేవిధంగా 20 ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. నెక్స్ట్ వచ్చేసి 21st సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్. నెక్స్ట్ 22nd గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కేకేఆర్. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ 23rd. 24th ఏప్రిల్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్. 25th ఏప్రిల్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 26th ఏప్రిల్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. 28th ఏప్రిల్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. 29th ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. అదే రోజు ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. నెక్స్ట్ 30 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. నెక్స్ట్ 1st May కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. 2nd May పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. 3rd May ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. 4th May గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. నెక్స్ట్ 5th చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. అదే రోజు వచ్చేసి
లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. నెక్స్ట్ వచ్చేసి 6th SRH వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. నెక్స్ట్ 7th గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. 8th చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. 9th పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. 10th LSG లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 10th SRH వర్సెస్ KKR. నెక్స్ట్ 11th పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. అదే రోజు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. నెక్స్ట్ 12th చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. నెక్స్ట్ 13th SRH వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 14th లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. 15th ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. 16th పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. 17th కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 18th గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. అదే రోజు వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. నెక్స్ట్ 20 రోజు క్వాలిఫైర్ 1 అండ్ 21st రోజు ఎలిమినేటర్. ఇవి రెండు హైదరాబాద్లో ఉంటాయి. తర్వాత 22nd అండ్ 25th ఫైనల్ కోల్కతా వేదికగా జరుగుతాయి. సో ఫ్రెండ్స్, ఇవి ఐపీఎల్ యొక్క పూర్తి స్కెడ్యూల్. ఈసారి ఐపీఎల్ విజేత ఎవరు అనుకుంటున్నారు? అంటే ఎవరికి ఏమైనా న్యూగా ఆపర్చునిటీస్ ఉన్నాయా? మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో చెప్పండి. లేదా ఎప్పట్లాగే బిగ్ ఫ్రాంచైజెస్, బిగ్ టీమ్స్ ఏమైనా కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయా అనేది చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.